కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళందరికీ పోషకాహార నిపుణులు టకీమని ఒక సమాధానం చెప్తుంటారు. రోజు ఓ నువ్వుల ఉండను లేదా ఓ చెక్కీనో తినండి అని చెప్తుంటారు. నిజానికి శరీరానికి చాలా అవసరమైనటువంటి కాల్షియం వాటి వల్లనే అందుతుంది. నిజానికి ఈ విషయం ఎవరికి కొత్తగా చెప్పాల్సిన కూడా పని కూడా లేదు. ఎందుకంటే పట్టుకుంటే జారిపోయేంత సన్నగా పట్టుకొచ్చులా ఉండే నువ్వుల్ని సంప్రదాయ ఆహారంలో ఎప్పటి నుంచో వాడుతూనే ఉన్నాం. ఎందుకంటే వేల సంవత్సరాల నుంచి పండిస్తున్న పురాతన పంటల్లో నువ్వులు కూడా ఒకటి. నువ్వుల స్వస్థలం మన దేశం అయినా ఇతర దేశాల్లో వీటి వాడకం చాలా ఎక్కువ. అన్ని రకాల వంటల్లోనూ వాడుతూనే ఉంటారు. మన దగ్గర అమ్మాయి రజస్వల కాగానే ముందు పెట్టేది నువ్వుల ఉండలు, నువ్వుల అరిసెలే. నువ్వులతో చేసే చిక్కీలు, ఉండలు, నువ్వుల పొడి వాడి వల్ల చేసేటువంటి వంటల రుచి చాలా ఎక్కువే. కొన్ని ప్రాంతాల్లో నువ్వుల నూనె తీసాక వచ్చిన పిప్పిని ఎండబెడతారు. అదే దాన్ని తెలగపిండి అని అంటాం. దీంతోనూ కూడాను కూరలు అనేక రకాలుగా వండుతుంటారు. ఇక గుజరాతీయులైతే నువ్వుల్ని వేయించి నిమ్మపప్పు, పసుపు కలిపి మౌత్ ఫ్రెషనర్గా వాడుతుంటారు. నువ్వుల్ని దీర్ఘాయుషుకి సంకేతంగా చెప్తుంటారు. ఇక నల్ల నువ్వుల విషయానికి వస్తే ఈ నల్ల నువ్వులు చాలా మేలు చేస్తాయట. నువ్వుల్లో తెలుపు, నలుపు రంగులే కాదు, ఎరుపు, ముదురు గోధుమ, లేత గోధుమ ఇలా చాలానే ఉన్నాయి. వీటన్నింటిలోకి నల్ల నువ్వులు మరింత మేలు చేస్తాయని అంటారు చైనా సాంప్రదాయ వైద్యులు. వీటిల్లో కాల్షియం శాతం ఎక్కువగట. సెసామిన్, సెసామోలిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ల శాతం కూడా చాలా ఎక్కువే. ఇవి మద్యపానం కారణంగా దెబ్బతిన్న కాలేయాలన్నీ కళ్ళని కూడా బాగు చేస్తాయట. తెల్ల జుట్టుని, శరీరం మీద వచ్చేటువంటి ముడతల్ని కూడా నల్ల నువ్వులు నివారిస్తాయని చెప్తుంటారు. మెలానిన్ ఉత్పత్తి చేసి జుట్టు నల్లబడేలా చేస్తాయట. ఇక ఐరన్ శాతం కూడా ఎక్కువైనని చెప్తుంటారు. టేబుల్ స్పూన్ నల్ల నువ్వుల్ని రాత్రిపూట నానబెట్టుకొని పరగడుపున తింటే చాలా మంచిదని, వేయించి కూడా తింటే చాలా బాగుంటుందని చెప్తుంటారు. ఇక నానబెట్టో వేయించో తింటే అవి చాలా త్వరగా జీర్ణమవుతాయట. ఇక ఆయుర్వేదంలో చూస్తే రంగేదైనా నువ్వులన్నీ శక్తివంతమైనవే, ఆరోగ్యాన్ని పెంచేవే. పాలిచ్చే తల్లులకు కొద్దిగా నువ్వులు పెడితే పాలు పడతాయని, దంత సంరక్షణకి నువ్వులు చాలా మంచివని, ఉదయాన్నే ఓ టీ స్పూను నువ్వుల నూనెను కాసేపు పొక్కిలించి ఊయడం వల్ల నోట్లో బ్యాక్టీరియా చేరకుండా ఉంటుందని, నులిపురుగుల్ని కూడా నివారిస్తాయని చెప్తుంటారు. శరీరంలో వేడిని పుట్టిస్తాయి కాబట్టి చలికాలంలో నువ్వులు తినడం మంచిదని, అస్తమా రోగుల్లో శ్లేష్మాన్ని హరింపచేస్తాయని, నెలసరి నొప్పిని, నిద్రలేమిని తగ్గిస్తాయని చెప్తుంటారు ఆయుర్వేద వైద్యులు. అయితే ఇప్పుడిక ఈ ఆధునిక వైద్యంలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్ వంటి ఖనిజాలు, బి విటమిన్లు, ప్రోటీన్లు ఇలా పోషకాలకు మారుపేరైన నువ్వులు. ఇక వ్యాధి నిరోధకాలకు కూడా ఈ నువ్వులు అని చెప్తుంటారు. మెగ్నీషియం రక్త ప్రసరణకు వ్యవస్థకి తోడ్పడుతుందని, మధుమేహం, బీపీలను నివారిస్తుందని చెప్తుంటారు. వీటిలోని ఫ్లైటేట్ అనే యాంటీఆక్సిడెంట్ క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ని అడ్డుకుంటుందని చెప్తారు. ఇక జింక్, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాల కారణంగా ఎముక అభివృద్ధికి తోడ్పడతాయి, ఆస్టియోపోరోసిస్ని తగ్గిస్తాయి. వీటిల్లో పీచు జీర్ణశక్తికి తోడ్పడుతుంది, చెడు కొలెస్ట్రాల్ని దగ్గరికి రానియదు, గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఇక ఈ నువ్వుల్లో అత్యధిక మోతాదులో ఉండే కాపర్ కీళ్ళ కండరాల నొప్పుల్ని కూడా తగ్గించడంతో పాటు శరీరం అంతా ఆక్సిజన్ సరఫరా అయ్యేందుకు తోడ్పడుతుంది. వీటిలోని సెసామాల్ అనే కర్బన పదార్థం క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో రేడియేషన్ కారణంగా కణాల్లోని డిఎన్ఏ దెబ్బతినకుండా కాపాడుతుంది. సో నువ్వుల నూనెను ఒంటికి మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయని చాలామంది చెప్తుంటారు. సో ఆహారంలో నువ్వులు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి కాబట్టి మనం ప్రతిరోజు నువ్వుల్ని ఒక డోసుగా కాస్త చెంచాడు నువ్వుల్ని ప్రతిరోజు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని